ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ధ్వజారోహణం. కపిలతీర్థంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో ధ్వజారోహణం, పల్లకీ సేవ. తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో విస్తృత పర్యటనలు. అన్నప్రసాదం రుచి, నాణ్యతపై భక్తుల అభిప్రాయం తెలుసుకున్న ముద్దాడ రవిచంద్ర. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థల పనితీరు పరిశీలన. ఫిబ్రవరి 26 నుండి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. స్వామి పుష్కరిణిని పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారికి చిన్నశేష వాహనం. బ్రహ్మోత్సవాలలో హరిదేవేరి అద్భుత కటాక్షం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం వైఖానస ఆగమోక్తంగా ధ్వజారోహణం జరిగింది. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరగనున్నాయి. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తొలి రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై, పల్లకిపై సుదర్శన చక్ర తాల్వార్లను కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు, చక్ర తాల్వార్లు గరుడ ధ్వజపటాన్ని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆపై ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి టీటీడీ వైఖానస ఆగమ పండితులు, అర్చకులు వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభంలోని గరుడాల్వార్లకు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్త సమయంలో కుంభ లగ్నంలో గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ ఘట్టాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. విజయధ్వజము అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు, అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు, అల్లదెకో విజయధ్వజము విజయధ్వజము.
అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఆగమోక్తంగా ఆస్థానం సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు చక్కని ఏర్పాట్లు చేశామని, భక్తులందరూ ఉత్సవాలను తిలకించాలని కోరారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో మొదలయ్యాయి. అంటే 8వ తారీఖున 16వ తారీఖు వరకు ఘనంగా జరుపుకోవటం కోసం ఏర్పాట్లు చేయటం జరిగింది. 12వ తారీఖున గరుడ సేవ. ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని అనుకుంటున్నాం. ప్రతిరోజు కూడా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అందరికీ అన్ని ఏర్పాట్లు మా వాళ్ళు చేసి ఉన్నారు. అందరూ కలిసి అందరికీ అంతా మంచి జరగాలని, ఈ లోక కళ్యాణం కోసం అందరూ పూజ చేస్తూ ఉన్నారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాస మంగాపురం ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవ విశేషాలను వివరించారు. శ్రీనివాస మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేటట్లుగానే వార్షికంగా జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం నిన్న అంకురార్పణ, ఈరోజు ధ్వజారోహణతో ప్రారంభమై 16వ తేదీ వరకు కూడా 9 రోజుల పాటు ఎంతో వైభవంగాను వైదికంగాను ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భక్తులందరూ పాల్గొని ప్రతిరోజు ఒక్కొక్క వాహన సేవలో స్వామివారు ఒక్కొక్క అలంకరణలో మనందరికీ దర్శనం చేయడం జరుగుతుంది. అలానే అభిషేకము, అలానే స్వామివారికి జరిగేటటువంటి బృహద్రథోత్సవం, పెద్ద రథము, స్వర్ణ రథము, ఇట్లా విశేషమైనటువంటి ఉత్సవాల్లో మీరందరూ పాత్రలు కావచ్చు. వాహనంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం వలన మనకి లేనటువంటి వాటిని కల్పించే గొప్ప సౌభాగ్యత్వం ఈ బ్రహ్మోత్సవంలో ప్రకటితమవుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రం తిరునగరికే జలపాత సోయగాల మణిహారం కపిలతీర్థం ఉత్సవ శోభతో అలరారుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు ఉదయం ధ్వజారోహణ క్రతువును మంగళకరంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి, సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వార్లను వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఋత్వికులు యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవకలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను శైవాకమోక్తంగా నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ, హోమం పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులకు నంది ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ నంది ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ మకర లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పంచహారతులు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు టీటీడీ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయంలోని కపిలతీర్థం పుష్కరిణిని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పరిశీలించారు. ఆపై కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజైన ఆదివారం ఉదయం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి స్వామి వారిని ఒక పల్లకిపై, శ్రీ కామాక్షి దేవిని వేరొక పల్లకిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆది దంపతులకు తిరునగరి వీధుల్లో పల్లకి సేవ నయనానందకరంగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను శనివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు జూబ్లీ హిల్స్ లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు, స్థానిక సలహా మండలి సభ్యులతో చైర్మన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని, క్యూలైన్ల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, అన్నప్రసాద వితరణ, భద్రత తదితర అంశాలలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవానికి తగ్గట్టుగా పుష్పాలంకరణలు, విద్యుత్ అలంకరణలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర ఆలయ స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏవి రెడ్డి, ఏఈఓ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 8 రోజులు ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో లోకల్ అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్ అయితే ఉంది, వాళ్ళ అనుచరగణం అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను చూశాను, నిజంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాలి, అందరూ చూసి ఆనందించాలి అని చెప్పి ప్రతి ఒక్క హిందూని కోరటం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శనివారం విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అన్నప్రసాద కేంద్రం వెలుపల క్యూలైన్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, పిఎసి 5లను సందర్శించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి శనివారం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన ఈవో అనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిమాణం, వడ్డించే విధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవోతో భక్తులు మాట్లాడుతూ తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. తరువాత అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులతో, ప్రత్యేకంగా శ్రీవారి సేవకులతో ఈవో మాట్లాడి వారి సేవలను అభినందించారు. అనంతరం త్రాగునీరు, ఆహార పరీక్ష ప్రయోగశాలను సందర్శించిన ఈవో ముద్దాడ రవిచంద్ర వివిధ ప్రమాణాలపై ఆహార పదార్థాల పరీక్షా ప్రక్రియను ఏ విధంగా నిర్వహిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆక్టోపస్ భవనం నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు బయట క్యూ లైన్లను పరిశీలించారు. ఆపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. అక్కడ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, హెడ్ కౌంట్ తదితర విశ్లేషణ వ్యవస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న దాత వి జయప్రకాష్తో వర్చువల్గా మాట్లాడారు. అనంతరం పిఎసి 5 వెంకటాద్రి నిలయంను సందర్శించిన ఈవో లాకర్లు, కళ్యాణకట్ట, అన్నప్రసాదం, స్మార్ట్ షూ కీపింగ్ సెంటర్ వంటి సౌకర్యాలను పరిశీలించి భక్తుల సౌకర్యార్థం మరింత సమర్థవంతంగా సౌకర్యాలను వినియోగించుకునేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమల దివ్యక్షేత్రంలోని స్వామి పుష్కరిణి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు తిరుమలలో స్వామివారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం ఉదయం తెప్పోత్సవ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. పుష్కరిణిలో తెప్పను సుందరీకరిస్తున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలను చేశారు. తెప్పోత్సవాలను భక్తులు సంతృప్తిగా తిలకించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్ దీప అలంకరణ పనులను, పుష్పాలంకరణ పనులను సంప్రదాయబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో సుప్రసిద్ధ క్షేత్రంగా వినుతికెక్కిన నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మహాసంప్రోక్షణ ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శనివారం నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు అర్చకులతో మాట్లాడుతూ మహాసంప్రోక్షణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం నాగలాపురంలోని కళ్యాణ మండపంలో అధికారులతో సమావేశమై మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మహాసంప్రోక్షణకు అవసరమైన అర్చకులు, ఆగమ పండితులు, పరిచారకులు సకాలంలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో భక్తులను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామి టెంపుల్లో మహాసంప్రోక్షణ ప్రోగ్రాం 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు అరేంజ్మెంట్స్ మీద టీటీడీ అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేయడం జరిగింది. సో ఈ యొక్క మహాసంప్రోక్షణ చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈ టెంపుల్ని రెనోవేట్ చేస్తూ చేయడం జరుగుతుంది. భక్తులకు మళ్ళా 22వ తేదీ నుంచి మెయిన్ గర్భగుడిలో దేవతామూర్తులు అందుబాటులో ఉండేటట్టు అందరికి భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి భక్తులందరికీ కూడా మహాసంప్రోక్షణలో పాల్గొనే దానికోసం అన్ని ఏర్పాట్లు టీటీడీ చేస్తుంది. సో భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అనంతరం వైఖానస ఆగమ పండితులు పీకే వరదన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ విశేషాలను వివరించారు. శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయం నాగలాపురం మత్స్యావతారం, దశావతారంలో మొదటి అవతారం ఈ ఆలయము. సోముకాసురుని సంహరించి వేదం తెచ్చి బ్రహ్మకిచ్చిన స్థలం ఈ ఆలయం. సప్తద్వారాలు, పంచప్రాకారాలతో ఆలయ నిర్మాణం. ఈ ఆలయంలో 2 సంవత్సరాలుగా బాలాలయంలో ఉండింది ఆలయము. మూల విరాట్ దర్శనం లేదు. కానీ ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ ఆలయంలో మహాసంప్రోక్షణ చాలా విశేషంగా జరుగుతుంది. ఆ సంప్రోక్షణ కాలంలో అందరూ భక్తులంతా దర్శించి స్వామివారి కృపకు పాత్రుగారని కోరుతున్నాం. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి చిన్నశేష వాహన సేవ నయనానందకరంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి చిన్నశేష వాహనంపై ఆశీనులను గావించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై చెన్నై మహానగరం వీధులలో శ్రీ పద్మావతి దేవి చిన్నశేష వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి సి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో
వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం గిరింపేటలోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం హారతులు అందజేసి నగరోత్సవం నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ చిత్తూరు నగర వీధుల్లో స్వామి అమ్మవార్లకు సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. కడప జిల్లా పులివెందులలో కొలువైన శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో దివ్యకాంతులీనుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ రంగనాథ స్వామి వారికి బ్రహ్మ రథోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు రథాంగ పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లను రథంపై ఆసీనులను చేశారు. ఆపై భక్తుల మిన్నంటే గోవిందనామ స్మరణలు, కోలాటాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ రంగనాథ స్వామి వారికి దివ్య రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నమ్మాళ్వార్ల పరమ పదోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఓ తిరుచిపై, మరో తిరుచిపై నమ్మాళ్వారు ఉత్సవమూర్తిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి నమ్మాళ్వార్లు ఆలయ మాడవీధుల్లో తిరుచులపై అభిముఖంగా ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరాయంగా విద్య, వైద్య రంగాల్లో విశేషమైన కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే పలు ఆసుపత్రులను నెలకొల్పి రోగుల పాలిట అండదండగా నిలుస్తోంది. ముఖ్యంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఎందరో చిన్నారుల గుండెకు వైద్య చికిత్సతో భద్రత కల్పిస్తూ వారికి తిరిగి పునర్జన్మ లభించేలా తోడ్పాటును అందిస్తోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఎందరో చిన్నారులకు కల్పతరువుగా నిలుస్తోంది. పుట్టుకతోనే హృదయ సంబంధిత సమస్యలతో కొట్టుమిట్టాడే చిన్నారులకు ప్రాణదాతగా వెలసిల్లుతోంది. టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వైద్య కేంద్రాన్ని అత్యుత్తమ వసతులతో ఏర్పాటు చేసింది. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుండి ఎందరో చిన్నారులు కూడా
ఇక్కడకు వచ్చి శస్త్రచికిత్సలు పూర్తి చేసుకుని ఆరోగ్యకరంగా తమ స్వస్థలాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్యాల గ్రామానికి చెందిన కొండ అఖిల్ మంజూష దంపతుల కుమారుడైన హార్దిక్ నందన్కు శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో వైద్య చికిత్సను అందించారు. హార్దిక్ నందన్ పుట్టిన 4 నెలల వ్యవధిలో విజయవాడలోని ఒక ఆసుపత్రిలో చూపించగా గుండెకు రంధ్రం ఉందని సర్జరీ చేయడానికి లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ సందర్భంలోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అందిస్తున్న వైద్య సేవలను గురించి తెలుసుకొని హార్దిక్ నందన్ను వారి తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకువచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో హార్దిక్ 9 నెలల వయసులో ప్రాణదానం ట్రస్ట్ కింద గుండె చికిత్స చేశారు. ఈ సందర్భంగా బాబు తల్లిదండ్రులు తమ బిడ్డ ఆరోగ్యం కుదుట పడితే శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటామని ప్రార్థించారు. హార్దిక్ ఆరోగ్యం కుదుట పడడంతో వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాల మొక్కు చెల్లించుకొని ఆసుపత్రికి తిరిగి వైద్య చికిత్సల నిమిత్తం ఇచ్చేశారు. అనంతరం కొండ అఖిల్ మంజూష దంపతులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ చిన్నారికి 7 కొండలవాడి కృపా కటాక్షాలతో పునర్జన్మ లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. మాది చిట్యాల గ్రామం, తిరువూరు మండలం, ఎన్టీఆర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా బాబు పుట్టిన 4 నెలలప్పుడు బాబుకి బాగోపోతే ఇట్లా విజయవాడ వెళ్ళాము. విజయవాడ వెళ్తే బాగానే ఉంది అని పంపించేశారు. ఒకరోజు బాబు మొత్తం వైలెట్ అయిపోయాడు. ఏంట భయం వేసి కళ్ళు మొత్తం తేలేసి విజయవాడ వెళ్ళాము. విజయవాడ వెళ్తే హార్ట్లో హోల్ ఉందమ్మా, ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు. ఏంటా అని చెప్పి యూట్యూబ్లో మామూలుగా హార్ట్ ప్రాబ్లం ఎట్లా ఏంటి అని చూస్తూ ఉంటే ఇట్లా వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ ద్వారా మాకు ఇట్లా శ్రీనాథ్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూశాను నేను. ప్రాణదాత ద్వారా ఇట్లా చిన్నపిల్లలకి హార్ట్లో హోల్ ఉందని చెప్పి ఇట్లా మన పద్మావతి హృదయాలయం హాస్పిటల్లో దేవస్థానంకి వచ్చాము. వచ్చిన తర్వాత జాయిన్ చేసుకొని అన్ని ఆపరేషన్ అంతా మొత్తం జరిగింది, అయిపోయింది. బాబు ఇప్పుడు 9వ నెల బాబుకి. ఆపరేషన్ జరిగిన రోజు 3 రోజులైనా కానీ బేబీ కళ్ళు తెరవలేదు, సీరియస్గా ఉంది అది అంటున్నారు. మా మామగారు, అత్తగారు, మా డాడీ, మా మమ్మీ ఇట్లా పైకి దేవుడి దర్శనానికని వెళ్ళారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు బాగా రష్ ఉండటం వల్ల మొక్కు బయట తీర్చుకొని అట్లా దర్శనం చేసుకొని అట్లా బయటకు వచ్చారు. మేము ఫోన్ చేసి అమ్మ ఇట్లా కళ్ళు తెరిచాడమ్మా బాబు, సృహలోకి వచ్చాడని చెప్పి చెప్పంగానే అమ్మ ఇప్పుడేనమ్మా దర్శనం చేసుకొని వచ్చాము వెంకటేశ్వర స్వామిది. ఆ వెంకటేశ్వర స్వామి మనకి రక్షగా ఉన్నాడు, బాబుకి హెల్దీగా ఉన్నాడు అని చెప్పి అన్నారు. వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారండి. ఆ రోజు అనుకున్నామండి బాబుకి అంతా మంచిగా ఉంటే పుట్టింటికి తలనీలాలు పుట్టింటికిలో ఇక్కడ దేవుడి దగ్గర ఇద్దామని దానికే వచ్చామండి. ఇక్కడ పుట్టింటికిలో ఇచ్చి కిందకు వచ్చామండి. ఇట్లా సౌమ్య మేడం గారు ఇప్పుడే చెక్ చేశారండి. అంతా బేబీ అంతా బాగా హెల్దీగా ఉందమ్మా, ఏం కాదు, అసలు మీ బాబు మామూలుగానే చూసుకోండి, ఏమీ కాదు, మీకు వెంకటేశ్వర స్వామి మీ వెనకాలే ఉన్నాడు అని చెప్పి మేడం గారు మమ్మల్ని ఇట్లా చెప్పి పంపించారండి. కడప నగరంలో కొలువైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రయాహ్నిక దీక్షతో 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలి రోజున యాగశాల ప్రవేశం, గణపతి పూజ, కలశ పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, సంకల్ప పూజ, ఋత్విక్వారణం, నవగ్రహ మండపారాధన జరిపారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, నవగ్రహ హోమం, శాంతి హోమం, దీక్షా హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువదీర్చి పూజలు జరిపి హారతులు అందజేశారు.
భక్తుల కల్పతరువు భీమవరం గ్రామదేవత శ్రీ మావుల్లమ్మ తల్లి ధైర్యలక్ష్మిగా భక్తులను అనుగ్రహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన శ్రీ మావుల్లమ్మ తల్లి 62వ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో చివరి 8 రోజులు అమ్మవారు అష్టలక్ష్ముల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో అర్చకులు చల్లని తల్లికి ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో ధైర్యలక్ష్మిగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి ధైర్యలక్ష్మిగా కొలువుదీరిన మావుల్లమ్మ దర్శనం చేసుకుని తరించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో కొలువైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సుందర శోభితంగా అలంకరించి ఆలయంలోని మండపంలో వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అంకురార్పణ జరిపి బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేశారు. కడప నగరంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర అభయ ఆంజనేయ స్వామివారి ఆలయ 8వ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత హోమగుండాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీ, గణపతి, ఆదిత్యాది నవగ్రహ హోమం, రుద్ర హోమం, దుర్గా సప్తసతి, చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి ప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 81,777 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,209 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,70,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.